దయచేసి అందరూ అలా కూర్చోనండి. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ గురువారం ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాలుబొంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. చదవండి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటలో 3వ లైన్ నుంచి ఆ మాటని చదువుతున్నాను. అందరూ కూడా చూడండి, అందరు తీయండి. ఆ మాటని చదువుతున్నప్పుడు అందరూ కూడా నాతో పాటు కలిసి చదవండి. తాను నియమించిన రాజునకు, చెప్పండి, ఆయన బలమిచ్చును. మరలా చెప్తున్నాను, వినండి. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ మాట విన్నారు కదా. బలము కావాలా, అధిక బలం కావాలా? అందరికీ ఆశ కదా అధిక బలమని. అయితే ఏం చేస్తే దేవుడు అధిక బలం ఇస్తాడు? కొన్ని మాటలు మీకు వివరిస్తాను జాగ్రత్తగా. కొద్దిసేపు ఆయన మాట మనం ధ్యానం చేసుకుందాం. ఒక రాసిన మాట, తాను నియమించిన రాజుకు, అంటే ఒక వ్యక్తి చేత నియమించబడిన ఒక రాజుకేమో సాధారణమైన బలం, కానీ దేవుడు అభిషేకించినటువంటి వానికి, వ్యక్తికేమో అధిక బలం. ఈ మాట విన్నప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ అధ్యాయంలో 2వ అధ్యాయం మనం ఉన్నాం కదా. మొదటి అధ్యాయంలో దేవుడు హన్నా మనవి విని బిడ్డను దయచేసినట్లుగా ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. అయితే ఈ రాత్రి మనం ధ్యానం చేసే మాట ఏంటంటే, ఈ రోజున దేవుని చేత మనం నియమించబడ్డామా, దేవుని చేత అభిషేకించబడ్డామా? అక్కడ రాసిన 2 మాటలు కూడా మీరు ఆలోచించండి. తాను నియమించాడు ఒక వ్యక్తిని, నియమించిన వ్యక్తికి మామూలు బలం, కానీ అభిషేకించిన వ్యక్తికి మాత్రం ఏముంది? అధిక బలం. అది మనం గమనించాల్సింది. మీకు అర్థమయ్యేదిగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇలాగే ఇశ్రాయేల్ ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని చేత నడిపించబడతా ఉన్నారు. ఆదికాండం మొదలుకొని వారు నడిపించబడుతూ ఆ విధంగా సాగుతూ, ఆ విధంగా వారు కొనసాగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు అందరూ అంటారు, అయ్యా, మమ్ములను ఏలడానికి మాకు ఒక రాజు కావాలి, మమ్ములను పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి. ఎందుకు మీకు రాజు? దేవుడు మీకు రాజుగా ఉన్నాడు కదా, దేవుడే మీకు నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు కదా, దేవుడే మీకు తోడుగా ఉండి జయమిస్తున్నాడు కదా. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తుంటే, దేవుడు మీకు నాయకుడిగా ఉండి పోషిస్తుంటే, దేవుడు మీకు అధిపతిగా ఉండి అన్ని ఆలన పాలన చూసుకుంటుంటుంటే, మీరు దేవుని నాయకత్వాన్ని వదిలి, దేవుని అధికారాన్ని వదిలి, దేవుడు మిమ్మల్ని నడిపించి ఆ నడిపింపుని విడిచిపెట్టి మమ్మల్ని నడిపించడానికి రాజు కావాలి, మమ్మల్ని నడిపించడానికి నాయకుడు కావాలి, మమ్మల్ని నడిపించడానికి మాకు రాజు కావాలి అని కోరుకున్నారు కదా. మీరు కోరుకున్నది రాజు కావాలని మనిషిని కోరుకున్నారు, సరే. కానీ మీరు ఎవరిని విసర్జించారో తెలుసా? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్న దేవుని విసర్జించారు. సరే, రాజు పరిపాలిస్తే ఎలా ఉంటుంది? రాజు పరిపాలిస్తే ఎలా పరిపాలిస్తాడని కొన్ని మాటలు అక్కడ తెలియజేసి, ఇదిగో రాజు పరిపాలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మిమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తాడు. రాజు పరిపాలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? రథం ముందు మీ బిడ్డల్ని నడిపిస్తాడు. రాజు పరిపాలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ గుర్రాల ముందు పరిగెత్తేటప్పుడు మీ పిల్లలు పరిగెడుతూ ఒక్కొక్కసారి రథాల కింద పడి చనిపోయే పరిస్థితి వస్తుంది. అయినా రాజు కావాలా అని అడిగితే, కావాలయ్యా, మాకు రాజు కావాల్సిందే, మాకు రాజు కావాల్సిందే అని ప్రజలందరూ కూడా మాకు ఒక రాజు కావాలి అని పరిశుద్ధ గ్రంథంలో అడిగారు. అయితే ఆ రాజు కావాలి అన్నందుకు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఇక్కడ మనకు తెలిసిన చరిత్ర, గాడిదలు పోయినాయి అని చెప్పి ఎవరు బయలుదేరారు? సౌలు రాజు కాకముందు సౌలు గారు బయలుదేరి తన తండ్రి ఇంట్లో ఉన్న గాడిదలు పోయినాయి అని చెప్పి గాడిదలను తీసుకురావాలని, ఆ గాడిదలను ఎలాగైనా ఎక్కడున్నాయి వెతుక్కొని తీసుకురావాలని చెప్పి ఆలోచించి వెతుక్కుంటూ తనతో పాటు పనివాడిని తీసుకొని తిరుగుతున్నాడు. కొంతకాలం అయిపోయింది.
ఎంతకాలం తిరిగినా ఒక్క గాడిద కూడా దొరకల. అయితే ఈలోపు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అయితే మనం ఇక్కడ ఎవరైనా దీర్ఘదర్శి ఉన్నాడా? ఇక్కడ ఎవరైనా పోయింది ఎక్కడుందో చెప్పగలిగి, కాలం ఎక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి ఏది ఎక్కడుందో, ఏ వస్తువు ఎక్కడుందో, ఎవరెక్కడున్నారో తెలుసుకోగలిగి మనకు విచారణ చెప్పగలిగిన ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒకరు చెప్పారు, అయ్యా పలానా చోట పలానా ప్రాంతంలో పలానా సేవకుడున్నాడు, అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళితే మీ పోయిన గాడిదలు ఎక్కడున్నాయో అని దీర్ఘదర్శి చెబుతాడు. మీ పోయిన గాడిదలైనా ఏ ప్రాంతంలో ఉన్నాయో ఎక్కడున్నాయో వివరిస్తాడు అని చెప్తే, సరే అని చెప్పి వెళ్దాం. చూసుకుని వాళ్ళ దగ్గర ఏమాత్రం వెండి కానీ, ఆ రోజుల్లో వెండి లేదా ఏదైనా వస్తువులు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అదేమైనా ఉందా అని చూసుకుంటే లేదు. సరే పలానా సేవకుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఏమన్నా తీసుకోవాలి కదా అని చెప్పి వాడు అనుకుంటుంటుంటే, తనతో పాటు పనుడు అంటాడు, అయ్యా నా దగ్గర ఇదిగో పావుతలం వెండి ఉంది, ఇది తీసుకుని వెళదాం అని చెప్పి వెళ్ళారు. వారు వెళుతూ ఉండగానే దేవుడు మాట్లాడాడు సమూయేలు ప్రవక్తతో. 1వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త పుట్టాడు. ఆయన పెద్దోడైపోవడం, ఈలోపు చరిత్ర అంతా జరగడం కొంచెం ముందుకు వెళ్ళిన అధ్యాయంలో కనబడుతుంది. నేను త్వరగా ముగించాలని కొంచెం వీటిలన్నింటినీ ముందుకు తీసుకువెళ్తున్నా. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళుతూ ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదిగో ప్రజలు నన్ను విసర్జించారు, నన్ను వద్దనుకున్నారు, నా పరిపాలన వద్దనుకున్నారు, నా నడిపింపు వద్దనుకున్నారు, నేను వాళ్ళని తోడుగా ఉండి నడిపించడం కాదనుకున్నారు. ఒక మనిషి కావాలనుకున్నారు కదా రాజుగా. అయితే ఇదిగో నీ దగ్గరికి ఒక మనిషి వస్తున్నాడు, ఆ మనిషి అభిషేకించబడేట్లుగా కొన్ని సూచనలు తెలియజేయి, కొన్ని మార్గాలు వెళ్ళమని చెప్పు అని సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు మాట్లాడి ఈలోపు సమూయేలు ఆ దగ్గరికి సౌలు రానే వచ్చాడు. వస్తే వెంటనే ఆయన ఏమన్నా తెలుసా, నీ గాడిద ఎక్కడికి పోలా, నీ గాడిదలు పలానా చోట ఉన్నాయి, కానీ నువ్వేమైపోయావు అని చెప్పి నీ తండ్రి అలమటేస్తున్నాడు, వెతుక్కున్నాడు, కంగారు పడుతున్నాడు. మొదటి నీ తండ్రి దగ్గరికి వెళ్ళు. అయితే ఇదిగో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, పలానా చోటుకి వెళ్ళు, సంబరపడే వాళ్ళు వస్తారు. పలానా చోటుకు వెళ్ళు, ఊరు కనబడుతుంది. పలానా చోటుకు వెళ్ళు, ఊరు బయట సమాధులు కనబడతాయి. పలానా చోటుకు వెళ్ళు, కొండ మీద నుంచి ప్రవచించే వాళ్ళు దిగి వస్తారు, వాళ్ళతో కూడా నువ్వు ప్రవచించడం మొదలు పెడతావు అని చెప్పారు. ఇక్కడ మీరు గమనించండి, తాను నియమించిన రాజుకేమో బలం ఇచ్చాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకొని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తా. తాను నియమించాడు, దేవుని చేత నియమించబడిన రాజు సౌలు. ఈ సౌలు దేవుని చేత నియమించబడిన రాజే కనుక ఒక చోటకు వెళ్ళాడు. వెంటనే తనకు అధిక బలం రాలా, వెంటనే తనకు అధిక బలం కలగల. అతనికి సూచన చెప్పాడు, పలానా చోటకు వెళ్ళు, పలానా వాళ్ళు ఎదురవుతారు, పలానా చోటకు వెళ్ళు, పలానా ఊరు ఎదురవుతుంది, పలానా చోటకు వెళ్ళు, కావడి తీసుకుని ఎదురొచ్చే వాళ్ళు ఎదురవుతారు, పలానా చోటకు వెళ్ళు, సమాధులు కనబడతాయి, పలానా చోటకు వెళ్ళిన తర్వాత కొండ మీద నుంచి ప్రవక్తలు దిగి వస్తారు, ఆ సమూహం నీకు ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా నీవు ప్రవచించడం మొదలు పెడతావు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు మనం వింటున్నాం కదా, ఆ ప్రవచించడం వారితో కలిసి ప్రవచిస్తున్నాడు. సౌలు కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. ఇదేంటి, సౌలు ప్రవక్త కాదు కదా, సౌలు అభిషేకించబడలేదు కదా, సౌలు దేవుని చేత ఎన్నుకోబడలేదు కదా, ఎలా ప్రవచించాడు అని అందరూ కంగారు పడిపోయారు. ఇతను కూడా ప్రవచించడం మొదలుపెట్టాడే అని ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ మీకు అర్థమయ్యే మాట చెప్తాను. తాను నియమించిన రాజు ఇక్కడ బలం పొందుకుంటే ఇంతవరకు మన చరిత్ర అర్థమైంది. ఇప్పుడు కింద మాట మనం చదువుతున్నాం, తాను అభిషేకించిన వానికి అధిక బలము దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ అధిక బలం ఎలా వచ్చిందో ఇది కూడా మీకు చిన్న మాట చెప్పి నేను మూడు విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఈ అధిక బలం ఎలా వచ్చిందంటే, ఇదంతా జరిగింది, తాను నియమించిన రాజున్నాడు, దేవుని మాట ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అయితే ఒక రోజున తాను నియమించిన రాజు ఏం చేశాడంటే, ప్రవక్త చెప్పాడు సమూయేలు గారు, అయ్యా పలానా రోజు నేను వస్తా, 7 రోజులు నువ్వు ఆగు, నేను ఇప్పుడు అభిషేకించాం కదా, ఒక్క 7 రోజులు ఆగు. 7 రోజుల తర్వాత నేను ప్రజలందరి ముందుకు వచ్చి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత నియమించబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుడే మీ కొరకు రాజుగా నియమించిన వ్యక్తి అని చెప్పి అందరికీ నేను ప్రకటిస్తా అని సమూయేలు ప్రవక్త ఆయనకు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. 7 రోజులు ఎదురు చూశాడండి, ప్రవక్త వస్తాడు, సమూయేలు ప్రవక్త వస్తాడని. 7వ రోజు ఆయన వచ్చే కాసేపు ముందు వరకు ఆగలేక ప్రజలందరూ ఎక్కడ చెదిరిపోతారో, నేనే రాజుని చెప్పుకోవాలి, ఒకవేళ వెళ్ళిపోతారేమో, ప్రజలకు నేను రాజుని చెప్పుకోవాలి అని కంగారు పడిపోయి త్వరగా వెళ్ళి బలిపీఠం కట్టేసి బలి అర్పించేశాడు. ఈలోపు వెంటనే వచ్చాడు, ఎందుకు కంగారు పడ్డావు, నేను రాననుకున్నావా,
దేవుని మాట ప్రకారంగా నేను వాళ్ళకి చెప్పేవాడిని కదా, నువ్వు ఎందుకు బలి అర్పించావు అంటే, అయ్యా తొందరపడి చేసేసాను. అక్కడ ఏం చేశాడు? దేవుని మాటను ధిక్కరించాడు. తాను నియమించిన రాజే, తాను నియమించబడినటువంటి అభిషేకించబడిన వ్యక్తే, కానీ తాను నియమించబడిన ఆ రాజు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. సరే, ఒకసారి జరిగిపోయింది. మరొకసారి చెప్పాడు, అమాలేకులందరినీ చంపేసాయి. అంటే మనుషులు, ఈరోజు మనుషులను చంపమని కాదు, మనలో ఉన్నటువంటి అమాలేకుల ఆలోచనలు చంపాలి, శరీర ఆశలను చంపాలి. మనస్సు కోరుకున్నట్లుగల్లా, శరీరం ఆశించినట్లుగల్లా, కన్ను చూసినట్లుగల్లా మనం వెళ్తుంటాం చూసారా? ఆ పరిస్థితుల నుంచి మనం చంపగలిగితే మనం అభిషేకించబడిన వ్యక్తులుగా మార్చబడుదుముగాక, అధిక బలముతో మనం నింపబడుదుముగాక. అక్కడ చూస్తున్నాం, తాను నియమించిన రాజు దారి తప్పాడు. తాను నియమించిన రాజు అమాలేకులను చంపమంటే, అన్నిటినీ హతమార్చమంటే, కొన్నిటిని బలిసిన వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. వెంటనే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, వెళ్ళు, ఆ సౌలు రాజు చేసిన పని ఏంటి ఒకసారి వెళ్ళి చూడు, చెప్పిన పని సరిగ్గా చేయలా, నేను ఏది చేయొద్దన్నాను, ఏది చేయమన్నాను అర్థం కాని స్థితిలో వచ్చాడు అని ఉంటే, సమూయేలు ప్రవక్త దేవుని స్వరం విని హడావుడిగా పరిగెట్టుకుంటూ వెళ్తుండగానే వచ్చి ఆయనకి ఎదురుకు వచ్చి వందనం చెప్పి, అయ్యా దేవుడు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చా, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేసేసా అంటున్నాడు. అప్పుడు ఈయన ఏమన్నా తెలుసా ప్రవక్త, నువ్వు అంత చక్కగా దేవుని పని చేస్తే, నువ్వు అంతగా దేవుని చేత ఆయన చెప్పిందంతా కూడా పూర్తి చేస్తే, నాకు వినబడుతున్న రంకెలేంటి, నాకు అక్కడ దొడ్లో ఆ మందల దగ్గర నుంచి వినబడుతున్న రంకెలేంటి, అయ్యా నీ దేవునికి బలి అర్పిద్దామని చెప్పి కొన్ని క్రొవ్విన వాటిని, కొన్ని బలిసిన వాటిని తోడుకొని వచ్చా. అంటే మన దేవుడు వద్దు అన్నదాన్ని ఆశించేవాడా, అక్కడ హతమార్చమన్న దాన్ని బలిగా కోరుకునేవాడా? అక్కడ రాసిన మాట అంటే చెప్పనండి ఒకటి, ఈ చదవక్కర్లేదు కానీ మీకు జ్ఞాపకం చేస్తా. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే, బలులు అర్పించడం కంటే దేవుని నా మాట వినడం శ్రేష్టము. ఆమెను చెప్పండి. ఈ రోజున మనము ఈ సంవత్సరం ప్రారంభంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరం దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడో, ఈరోజు దేవుడు మనకి ఏ మాట నేర్పుతున్నాడో, ఈ రోజున ప్రతిరోజు మన ఆత్మీయ జీవితం ఎలా అధిక బలములకు వెళ్ళాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా నడిపించబడేట్టుగా మనము మార్చబడదుము గాక. ఒక మాట చెప్పనండి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో ఒక మొదటి మాట ఏమంటో తెలుసా? వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి, నీవు గొప్ప జనంగా మార్చబడతావు. ఆమెను చెప్పండి. అంటే మాట ఎలా వినాలంటే అండి, మనం అది దేవుని మాట మనం వింటున్నాం, సంవత్సరాలు వింటున్నాం, మనము పుట్టినప్పటి నుంచి వింటున్నాం, భక్తి చేస్తున్నప్పుడు వింటున్నాం, రక్షణ పొందినప్పటి నుంచి వింటున్నాం, మారు మనసు పొందినప్పటి నుంచి వింటున్నాం. కానీ ఆ వింటున్న మాట ఎలా వింటున్నాం? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే చాలంటండి, ఈ భూమి మీద నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరిలో నిన్ను హెచ్చిస్తానన్నాడు. భూమి మీద ఉన్న వారందరికంటే, ఈ భూమి మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వలే అని అనలేదు, వాళ్ళందరికంటే నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ సంవత్సరం మీరు ఈ వాగ్దానాలు పట్టుకోండి. గడిచిన సంవత్సరం మనకి ఏ వాగ్దానం వచ్చినా వాగ్దానం నెరవేర్చబడేట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం మొట్టమొదటి తారీఖు నుంచి వ్యక్తిగతంగా ఏ వాగ్దానం వచ్చిందో ప్రతిరోజు మీరు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి మీరు అడగండి. సంఘపక్షం మనకిచ్చిన వాగ్దానం చెప్పండి, ఈ సంవత్సరం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలని రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. గడిచిన సంవత్సరం వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఏంటో తెలుసా? మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను అన్నాడు. దేవుడికి ఇక్కడ చక్కటి మనం ఆరాధన చేసుకుని ఈ స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం చెప్పనంటే మునిపటి కంటే, అంటే ఈ సంవత్సరం ఇక్కడ మనకి అనుగ్రహించిన దీనికంటే అధికమైన మేలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరం ఇదిగో ఈ ప్రారంభం, మనం వింటున్న మాట కూడా అదే, అధికమైనటువంటి అభిషేకం. తాను అభిషేకించిన వానికి అధికమైన బలం ఈ రోజు నుంచి మేము మనమందరం పొందుకొందుము గాక. ఇంతవరకు నేను బలహీనురాలని అనుకోకండి, నాలో ఓపిక లేదని అనుకోకండి, నా నరాలు సరిగ్గా పనిచేయడం, నా కాళ్ళు సరిగ్గా పనిచేయడం, నా కళ్ళు సరిగ్గా పనిచేయడం, ఆ మాట మన నోటితో అనకండి. మీరు ఎంతసేపు అనసమాట తెలుసా? నేను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని, నాకు దేవుడు ఏ బలం ఇచ్చాడు? గట్టిగా చెప్పండి ఆ మాట.
అధిక బలం మనకి ఇచ్చాడు. ఆమె చెప్పండి. నోటితో మాట చెప్పండి, అధిక బలం ఇచ్చాడని. నా దేవుడు నాకు ఈ సంవత్సరం అధిక బలాన్ని ఇవ్వబోతున్నాడు. చెప్పండి గట్టిగా, మరొకసారి చెప్పండి. మీరు ఏమనుకున్నట్టు మీ పక్క వాళ్ళకి మాట చెప్తారా? చెప్పారా? గట్టిగా చెప్పారా? మామూలు నిదానంగా చెప్పారా? సంతోషం చెప్పారా? నువ్వు అసలు నీరసంగా ఉన్నావు, నీకేం బలం ఇస్తాడు అనుకుంటున్నారా? ప్రతిరోజు కూడా మనం చెప్పాల్సిన మాట తెలుసా? నీ ఒంట్లో నీరసం ఉన్నా, దేహంలో అనారోగ్యం ఉన్నా సరే, నా నోటితో నీ నోటితో పలకాల్సిన మాట తెలుసా? నా దేవుడు నాకు అధిక బలం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. ఈ రోజు నుంచి మీరు నేను బలహీనుడినయ్యా, నేను బలహీనురాలని అనుకోకండి. మీరెవరు? అది ఆ మాట మనసులో పెట్టుకోండి. మీకు వాక్యం అంతా గుర్తుండకపోయినా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఏ మాట? మీరు అధిక బలంతో నింపబడబోతున్నారు. మీ బిడ్డలు అధిక బలంతో నింపబడబోతున్నారు. మీ భర్త అధిక బలంతో నింపబడబోతున్నాడు. నీ కుటుంబం అధిక బలంతో నింపబడబోతుంది. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని అధిక బలముతో నింపునుగాక, అధిక శక్తితో నింపునుగాక. ప్రార్థనలో అధిక బలాన్ని దేవుడు ఇవ్వాలి. ఆమె చెప్పండి. వాక్యం చదవడంలో అధిక బలాన్ని ఇవ్వాలి. ఆమె చెప్పండి. వాక్యాన్ని వినడంలో అధిక బలం ఇవ్వాలి. ఆమె చెప్పండి. ఈ సంవత్సరం మీరు ఏది కూడా కొంచెం కాదు, ఎంత అధికము. ఆమె చెప్పండి. అయ్యా కొంచెం ఇల్లు దొరికితే చాలు, కొంచెం పని దొరికితే చాలు అనుకోకండి. మీరు అధికమైన దానికోసం ఆశపడండి. ఆమె చెప్పండి. ఏమండి, మనం కోరుకునే దానికి ఖర్చు ఏం పెట్టక్కర్లేదుగా. చెప్పండి, మనసులో కోరుకోవడానికి కానీ ఖర్చు పెట్టాలా? మనం కోరుకునే దానికి ఖర్చు ఏం అక్కర్లేదుగా. దేవుడు నాకు అధిక బలం ఇచ్చాడని మీరు కోరుకోండి. నీ మాటను దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుడు నా అప్పులన్నీ తీసేశాడని మీరు పలకండి. నీ మాటను దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుడు నా దేహంలో బలహీనత అంతటి తొలగించి నాకు అధిక బలం ఇచ్చాడని మీరు పలకండి. ఆ మాటని నా దేవుడు స్థిరపరచునుగాక. ఇక్కడ మనం వింటున్న మాట ఏంటంటే, అధిక బలం. తాను నియమించిన రాజుకేమో మామూలు బలం, తాను అభిషేకించిన వ్యక్తికేమో అధిక బలం. ఈరోజు నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? నియమించబడ్డామండి, ఏర్పరచబడ్డామని కాదు. నేను అభిషేకించబడిన వ్యక్తిని. ఆమె చెప్పండి. నేను అభిషేకించబడ్డాను, దేవుడు నన్ను అధిక బలముతో నింపబోతున్నాడు. నేను అభిషేకించబడ్డాను, నా నోట్లో దేవుడు అభిషేకాన్ని ఉంచుతున్నాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు మీరు మాట్లాడే మాట అభిషేకం కలిగిన మాటగా మార్చబడును గాక. మీరు చేసే ప్రతి పని అభిషేకం కలిగిన పనిగా మార్చబడును గాక. మీరు ప్రతిరోజు తలపెట్టే ప్రతి పనిలో దేవుని అభిషేకం మీ మీద కుమ్మరించబడును గాక. ఈ రోజును విశ్వసించండి. మీరు ప్రతిరోజు కూడా నేను పనికిరాని ఉండండి, పనికిరాని దాన్ని అని అనుకోకండి. మీరు అభిషేకించబడిన వ్యక్తులుగా మార్చబడబోతున్నారు. ఈ సంవత్సరం ఇదిగో ఈ సమూయేలు గ్రంథంలో ఈ మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మీరు చేయబెట్టి రోజు ప్రార్థన చేసుకోండి. అయ్యా నన్ను అభిషేకించయ్యా, అధిక బలాన్ని నాకు ఇవ్వయ్యా అని మీరు అడిగి చూడండి. ఏ రోజు నాకు బలహీనత అనే మాట మీ నోట రాకుండా దేవుడు చేయనుగాక. ఆ నియమించబడిన వ్యక్తి ఏమో బలం మాత్రం పొందుకున్నాడు, బలం కూడా పోగొట్టుకున్నాడు. అయ్యా అరువు వినపడుతున్న రంకెలు ఎక్కడే, వినపడుతున్న అరుపులు ఎక్కడే? అవా నీ దేవునికి బలిద్దామని తీసుకొచ్చానయ్యా, నీ దేవునికి బలి అర్పిద్దామని తీసుకొచ్చాను. ఆయన అంటాడు, పొట్టేళ్ళు కొవ్వు కోరుకుంటాడా, మాంసం కోరుకుంటాడా? ఆయన ఏమన్నా వద్దు అన్న దానిని, అమాలేకుల్ని విడిచిపెట్టమన్న దాన్ని ఆయన కోరుకునేవాడా అని అంటే కాదయ్యా, ఆయన బలిద్దామని తీసుకొచ్చా. ఒకే ఒక మాట అంటాడు, ఇవన్నీ అర్పించడం కాదు, నీవు ఆయన మాట వింటే చాలు, నీవు అభిషేకంతో నింపబడబోతున్నావు. ఆ వ్యక్తి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడండి, కృపను దూరం చేసుకున్నాడు. ఈ సంవత్సరం మరొక రోజు, ఈ సంవత్సరం మరొక రోజు నెల, ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టగలిగామంటే కేవలం ఆయన కృప. ఆయన ఇచ్చిన కృపను మనం పోగొట్టుకునేవారిగా కాక ఈ సంవత్సరం కృప నుంచి అధికమైన కృపకు వెళ్ళేవారిగా మార్చబడదుము గాక. మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళేవారిగా మార్చబడదుము గాక. దీవెన నుంచి అధికమైన దీవెనకి వెళ్ళేవారిగా మార్చబడదుము గాక. మేలు నుంచి అధికమైన మేలులోకి అడుగు పెట్టగలిగే వారిగా మార్చబడదుము గాక. ఈ సంవత్సరం మీరు విశ్వసించండి, మీరు ఏది పొందుకున్నా అధికమైనదే మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆరోగ్య విషయంలో అడుగుతారా? అడగండి. అధికమైన ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. అడగండి. ఈ సంవత్సరం విశ్వసించి అడగండి. అయ్యా ఇదిగో నా బలహీనతను విడిపించి, ఈ బలహీనత కాదయ్యా అధికమైన ఆరోగ్యం నాకు దయచేయని మీరు అడిగి చూడండి. ఆయన మీ స్వరాన్ని విని ఆయన కార్యాన్ని చేయబోతున్నప్పుడు నన్ను అడగండి. ఈ రోజున మీరు విశ్వసించండి, మన నోటితో ఏది పలికిన దాన్ని దేవుడు స్థిరపరుస్తాడండి అన్నాడు కదా. ఎంత ఉండాలి మనలో విశ్వాసం? తెలుసు మనందరికీ, కానీ మనలో ఎంత ఉంటుంది అవిశ్వాసం? అది
అది పెట్టుకుంటే ఎంతసేపు గుమ్మడికాయ తలమే పెట్టుకొని అవి జరగదు ఇది జరగదు ఇది జరగదు ఇది జరగదు అని అనుకుంటుంటే ఎక్కడ దేవుడు చేస్తాడండి? నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏం జరుగుతుంది అనుకుంటు మనమే అనుకుంటాడు. దేవుడికి అదే అనుకుంటాడు. నీ వల్ల అవదంటున్నావు సరే కానీ అని అనుకుంటాడు. ఆయన గిద్యోను దగ్గరికి వచ్చి అంటాడు, గిద్యోను నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఆమెను చెప్పండి. ఆ మాట అన్నాడా? అవునయ్యా నేను బలాఢ్యుడిని అనాలి కదా. గిద్యోను ఏమంటాడు తెలుసా? నేనేం బలాఢ్యుని అయ్యా, నేనే బలాఢ్యుని అయితే గానుగు చాటున గోధుమలు ఎందుకు దొల్లగొట్టుకుంటా? నేనే బలాఢ్యుని అయితే నా ఆస్తి అంతా, నేను సంపాదించినటువంటి పండించిన పంట అంతా వాళ్ళని మిద్యాన్లు ఎందుకు మోసుకెళ్తున్నారు? పంట పండించి చేతికి వచ్చింది అనుకునే లోపు నోటి దాకా రాకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. నేనేం బలాఢ్యుని అయ్యా? అసలు నేనే బలాఢ్యుని అయితే మా పితరుల దేవుడే ఆ కార్యాలు చేశాడని అనడానికి నిదర్శనమే ఉంటే ఈరోజు మేము ఇన్ని కష్టాలు ఎందుకు పడతాం? ఈరోజు మేము ఎందుకు ఇన్ని బాధలు పడతాం అని గిద్యోను దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా మాట్లాడలేదా? ఈరోజు మనతో దేవుడు ఇదేనని మాట్లాడుతున్నాడు. నీవు బలము కాదు, అధిక బలంతో ఈ సంవత్సరం నింపబడబోతున్నావు. విశ్వసించండి. తాను నియమించిన రాజుకేమో బలం, తాను అభిషేకించిన వానికి అధిక బలాన్ని దేవుడు ఈ సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు చేసే ప్రతి పని, అది చిన్న పని కావచ్చు, చేసే ప్రతి ఉద్యోగం చిన్న ఉద్యోగం కావచ్చు, విశ్వసించండి ఈ సంవత్సరంలో దేవుడు అధికం చేయబోతున్నాడు. ఇల్లు లేదనుకుంటున్నారా? దేవుడు చక్కటి ఇల్లుని మీకు అనుగ్రహించేట్లుగా అధిక బలము కార్యాలు జరిగించునుగాక. మీరు విశ్వసించాలండి. మనం విశ్వాసంలో చూడాలంట. హెబ్రీ పత్రిక 11 మొదటి రోజులు ఏమిటో తెలుసా? విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, మన కంటికి కనబడనివి, మన ఊహకు అందనివి, దృశ్యమైనవి అదృశ్యమైనవి కూడా ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. ఆమేన్ చెప్పండి. దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నాకేం మేలు చేశాడని అనుకోవడం కాదు. దేవుడు నీకు చేయబోయే మేలును నీవు దృశ్యమైన కంటితో చూచుదువుగాక. అదృశ్యమైన వాటిని నీ దృశ్యమైన నేత్రాలతో ఈ రోజునే ఇదిగో నాకు ఫలానా ఇల్లు ఇచ్చాడు, ఫలానా కార్యం చేశాడు అని నీవు విశ్వసిస్తే చాలు, ఆ కార్యం దేవుడిని ఇంట్లో జరిగించబోతున్నాడు. ఒక మాట చెప్పనండి. హనుమాన్ జంక్షన్లో మేము ఉన్నప్పుడు, విశ్వాసులుగా ఉన్నప్పుడు 2001లో నేను మందిరానికి వెళ్ళడం ప్రారంభించా, ఏప్రిల్ నెల నుంచి. అయితే మేము 2003లో మాకు వివాహం అయింది. ఆ తర్వాత నుంచి మాకు ఇల్లు లేదండి. 2001కి ముందే మాకున్నటువంటి 15 సెంట్ల స్థలంలో 2 ఇళ్ళు అమ్మేసుకొని అప్పుల పాలైపోయి, నాన్నగారికి జబ్బు చేసి ఎన్ని అప్పులు చేసినా నాన్నగారు బ్రతకల, అన్నీ అమ్మేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి రోడ్డును పడ్డాం. ఒక చోట అద్దెకి వెళ్ళాం. తర్వాత 2003లో వివాహం జరిగింది. ఆ సమయం నుంచి నేను 2001లో మందిరానికి వెళ్ళాను అన్నాను కదా. అప్పటి నుంచి నేను నేర్చుకుంది ఏంటి చెప్పనండి, ఏది కావాలన్నా సరే ముందుగా ఒక పేపర్ మీద ఒక్కొక్కటి రాసుకునేవాళ్ళం అండి. ఇంట్లో వస్తువులైనా సరే, కట్టుకోవాల్సినైనా సరే, ఒకవేళ ఇంటికి కావాల్సిన పిల్లలకు అవసరాలు వాటి మీద రాసుకుని ఏం చేసింది తెలుసా? దేవా ఇవన్నీ నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం అని వాటిని మేము రోజు ప్రార్థన చేసేవాళ్ళం. ఒక్కొక్కటి కార్యం జరిగిన తర్వాత వాటిని టిక్కు కొట్టేసేవాళ్ళం. ఇల్లు కట్టే విషయంలో కూడా 2008లో స్థలం కొనుక్కున్నామండి. తర్వాత 2011 నెల 17వ తారీఖున ఇల్లు ప్రారంభించాం, పని మొదలు పెట్టడం. 17వ తారీఖు ఆ రోజున కూటం పెట్టి నైట్ పూట రాత్రి 18వ తారీఖు నుంచి పని ప్రారంభించారండి. ఫిబ్రవరి 27వ తారీఖున ఇల్లు ఓపెన్ అయింది. ఆ ఇల్లు కట్టడానికి మా శక్తి మా బలం కాదండి. ముందు నుంచే ఒక పేపర్ మీద రాసుకొని, ఇదిగోనయ్యా ఇలాంటి ఇల్లు కావాలి, రేకులు కాదు స్లాబ్ వేసిన ఇల్లు కావాలి, ఇదిగో ఆ ఇల్లు ఇలా ఉండాలి, ఇంట్లో వస్తువులు ఇవి కావాలి, ఇదిగో మాకు కావాల్సిన బండి కూడా రాసుకునేవాళ్ళమండి. ప్రతీది కూడా ఏ బండి ఏ అవసరమో మాకు ప్రతీది కూడా ఒక దాని మీద రాసుకొని విశ్వసించి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఈ రోజున విశ్వాసం అనేది మనం నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపంగా ఉంది. మనం అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మాలి. మనకి ఇవాళ అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు దేవుడు తీర్చాడు అని నమ్మండి, దేవుడు కార్యం చేస్తాడు. నా అప్పులు తీరవు, నా అప్పులు తీరవు, నా అప్పులు తీరవు, ఇదే పాట మనం పాడుతుంటాడు. దేవుడు కూడా అదే అంటాడు, తీరవు అంటున్నావు కదా, అదే నెరవేర్చబడుతుంది. ఈ నోటితో ఏది పలుకుతామో దేవుడు స్థిరపరుస్తాడని గుర్తిస్తున్నామా? తాను అభిషేకించిన వ్యక్తిగా ఉన్న నీవు నేను మనకు అధిక బలాన్ని ఇచ్చాడని గుర్తిస్తున్నామా? అందుకే నేను ఎప్పుడు అంటాను, మన నోటితో ఎవరిని శపించకూడదు, మన నోటితో ఎవరిని దూషించకూడదు, మన నోటితో ఎవరిని కూడా తొందరపడి మాట అనకూడదు. ఎందుకో చెప్పనండి, దేవుడు మన మాటను స్థిరపరుస్తున్నాడండి. మన మాట మనం దీవించండి. వాళ్ళు నీ శత్రువులైనా నా శత్రువులైనా సరే మనం దీవించడం మొదలు పెట్టండి, వాళ్ళు దీవించబడతారు. దాని ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమెను చెప్పండి. మనం ఎంతసేపు ఒకవేళ మనకి ఎవరికన్నా కోపం ఉన్నదనుకోండి, వాళ్ళని గురించి కోపంగానే మాట్లాడతాం. కానీ ఈ సంవత్సరం మీరు ప్రారంభించండి, మీకు ఎవరి మీద కోపం ఉన్నా సరే, ఎదుగో దేవుని నామం పేరట సేవకుడిగా చెప్తున్నా,
మీరు వాళ్ళని దీవించడం మొదలు పెట్టండి. ఆ దీవెన మీకు రెండంతల దీవెనగా మీ కుటుంబానికి రాబోతుంది. మీరు నా ఇల్లు దీవించయ్యా, నా కుటుంబం దీవించాయని మీరు అడగక్కర్లా. మీ తోటి వారిని మీరు దీవించడం మొదలు పెట్టండి. మీ ఇంట్లో రెండంతల దీవెన మీరు చూసేట్లుగా దేవుడి కార్యం చేయబోతున్నాడు. యోబు కష్ట సమయంలో ఉన్నప్పుడు, యోబు దుఃఖంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన 4 స్నేహితులు ఏం చేశారండి? వచ్చి, నువ్వేదో పాపం చేసావురా యోబు, స్నేహితుడు కదండి అందుకే అరే అనుకునేవాళ్ళేమో, చెప్తున్నాను నేను మాట వరుసగా. నువ్వేదో చేసి ఉంటావు, అందుకే నీకు శిక్ష పడింది. నువ్వు ఏదో చేసావు, దేవునికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడుంటావు, అందుకే నీకు ఈ బాధ వచ్చింది. అసలు ఎక్కడైనా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా యోబు గ్రంథంలో మనకు కనబడద్దండి. ప్రారంభంలో అన్నీ పోగొట్టుకున్నాడండి. దేవుడు మొదట సాక్ష్యం ఇచ్చాడు. ఊజు దేశంలో యోబు వంటి నీతిమంతుడు కానీ, యథార్థ వర్తనుడు కానీ, న్యాయవంతుడు కానీ ఎవరు కూడా లేరు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజున నీ గురించి, నా గురించి, మన గురించి మనుషులు సాక్ష్యం చెప్పడం కదా. మనుషులు సాక్ష్యం చెప్తే ఎంతసేపు ఇవాళ నువ్వు గొప్పోడు అంటారు, రేపు నీ అంత పలానోడు లేడు అంటారు. ఈ రోజున మనుషులు సాక్ష్యం కాదు, దేవుడు నీ గురించి, నా గురించి సాక్ష్యం చెప్పాలి. ఆమెన్ చెప్పండి. ఈ సంవత్సరం దేవుడే మన గురించి సాక్ష్యం చెప్పేట్లుగా మన బ్రతుకు మార్చబడును గాక. అక్కడ మనం గమనిస్తే యోబు అంతగా బాధించారా, అన్ని పోగొట్టుకున్నా సరే ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చాడు, ఆ మాట అనగలిగాడు. ఈరోజు మనం ఒక చిన్న పని అవ్వకపోతే దేవుడు ఏం చేశాడు? ఒక కార్యం జరగకపోతే దేవుడు నాకేం చేశాడు? వాళ్ళకి చేస్తున్నాడు, వీళ్ళకి చేస్తున్నాడు, ఎవరెవరికో చేస్తున్నాడు, నాకేం చేశాడు అనుకుంటున్నామే. యోబు ఒక్క మాట కూడా దూషించలేదండి. చివరికి భార్య వచ్చింది, ఈ దేహం అంతా కురుపులతో ఇంకేం బతుకుతావు, దేవుని దూషించు అని అందండి. అప్పుడు కూడా ఏమన్నా అన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడబాకు, దేవుడు అన్ని మేలు చేస్తేనన్న దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెడితే తట్టుకోవద్దా అని తన భార్యను కూడా సముదాయించాడండి. సరే ఇదంతా ఒక ఎత్తు. స్నేహితులు 4 వచ్చి, అరే ఇంత బాధపడుతున్నావు, నా చోట తీసుకెళ్తాను పద వైద్యుల దగ్గరికి, మేము బాగు చేపిస్తాం అనాలి కదండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏదో అన్నావురా దేవునికి వ్యతిరేకంగా ఏదో నడిచావురా, ఎలాగో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుంటావురా, అందుకే నీకు శిక్ష పడింది, అందుకే నీ బాధ వచ్చింది అన్నారా? చివరికి దేవుడు చివరికి అధ్యాయంలో వచ్చేమంటాడు తెలుసా? నా యోబు మాట్లాడినట్లు యుక్తంగా మీరు ఎవరు మాట్లాడలేదు అంటాడు. ఆమె చెప్పండి. దేవుడు ఆ విధంగా మనం సాక్ష్యం చెప్పాలండి. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు చివరికి ఏమైందో చెప్పనండి? యోబును వాళ్ళందరి ముందు గొప్ప చేసి, ఇదిగో వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేయి, బలిపీఠం కట్టు, అప్పుడు నేను వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాను అని అంటే, వాళ్ళ గురించా? నేను చేయనయ్యా, వాళ్ళు ఎన్ని మాట్లాడినారు నన్ను, వాళ్ళ గురించి నేను చేయను అన్నాడండి యోబు. వెంటనే బలిపీఠం కడితే ప్రార్థన వాళ్ళ కోసం చేసిన తర్వాత యోబుని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించడం కాదు, ఎన్నంతలు ఆశీర్వదించాడు? మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదంతో యోబుని ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం మీరు ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. మీరు ప్రతి ఒక్కరిని ఈ సంవత్సరం ఏం చేయాలి? తిట్టాలా? కనబడ్డారు తిట్టాలా? ఈ నోరెత్తి ఆశీర్వదించండి, దీవించండి. మీ లేవగా నేను ఎన్నోసార్లు చెప్తుంటాను కదా, నేను ఎందుకు ప్రతిసారి చెప్తాను తెలుసా? మీ మనసులో నాటబడాలని. లేవగానే మీ పిల్లల్ని దీవించండి. మా పిల్లలు పెద్దోళ్ళు అయినా సరే మీరు లేచి పిల్లల్ని దీవించండి. ఆ దీవెన ఎంతగా పిల్లలకు ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? వీళ్ళు దీవిస్తేనే వాళ్ళని దీవించబడతామా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు దీవించడం మొదలు పెట్టండి, వాళ్ళ భవిష్యత్తును దేవుడు మార్చబోతున్నాడు. తాను నియమించిన రాజుకేమో బలం, కానీ తాను అభిషేకించిన వ్యక్తికి ఈరోజు మీరందరూ కూడా అధిక బలాన్ని పొందుకొందురుగాక. బలాన్ని పోగొట్టుకున్నాడండి రాజు, కృపను పోగొట్టుకున్నాడండి, కృపను దూరం చేసుకున్నాడు. దేవుడే బాధపడేట్లుగా చేశాడు. దేవుడు బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఎవరితో పంచుకోలేకపోతున్నాడు. ఇదేంటి, ఒక వ్యక్తిని నేను నియమించి రాజుగా చేస్తే ఇలా తిరగబడ్డాడు, ఇలా కృపను పోగొట్టుకున్నాడు. దేవుడు బాధపడుతూ ఉంటే ఒక పక్క సమూయేలు కూడా బాధపడుతున్నాడు. ఇదేంటి, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించమన్నాడు, మొట్టమొదటి ఎలా జరిగింది ఏంటి అనుకొని బాధపడుతూ ఉంటాడు. దేవుడు మరలా సమూయేలు పిలిచి అంటాడు, ఎందుకు బాధపడతావు? లేచి నీ కొమ్మును తైలంతో నింపు, పలానా ఊరికి వెళ్ళు, బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ యెష్షయి కుమారుడు ఉంటాడు, నేను చెప్పినట్లుగా అతను అభిషేకించు అని చెప్పాడండి. ఇప్పుడు ఈ వచ్చిన మీరు చదువుతు కానీ సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలోకి రండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలోకి రండి ఒకసారి. నీకు ఒక మాట చూపిస్తాను. 16వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఆ మాట చదవండి. 16వ అధ్యాయంలో 13 వచనం చదవండి. 16, 13
సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. ఈ మాట అందరు చెప్పండి, ఈ మాట అందరు చెప్పండి. నాట నుండి, గట్టిగా ఆమెను చెప్పండి. ఎప్పటి నుంచి? ఇదిగో పలానా ఊరెళ్ళు, పలానా వాళ్ళు ఎదురవుతారు. ఇదిగో పలానా స్థలానికి వెళ్ళు, పలానా ఊరు వస్తుంది. పలానా ప్రాంతం వెళ్ళు, సమాధులు కనబడతాయి. పలానా కొండ దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి ప్రవచించే వాళ్ళు వస్తారు. ఇవన్నీ చెప్పారండి ఇక్కడ. ఇవన్నీ లేవు, ఇవన్నీ ఒకప్పుడు జరిగిపోయినాయి. కానీ ఇప్పుడేంటో తెలుసా? నీవు అభిషేకించబడితే నాట నుండి, చదవండి, యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మీరు విశ్వసించండి. ఈ క్షణం నుంచే, ఇక్కడ ఈ మాటలు వింటున్న ఈ క్షణం నుంచే మీ మీద దేవుని ఆత్మ కొమ్మరించబడునుగాక. మీరు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా దేవుని ఆత్మ మీతో కూడా నడుచునుగాక. దేవుని ఆత్మ మీతో ఉండి ఆత్మ కార్యములు జరిగించునుగాక. తాను నియమించిన రాజు బలం పొందుకుంటే, తాను అభిషేకించబడిన వానికి అధిక బలాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజున ఈ మాటలు విశ్వసిస్తున్న మనం అధిక బలాన్ని పొందుకునే గుంపులో నిలబడదుముగాక. అధిక బలము చేత పరిగెత్తగలిగిన కృప దేవుడు అనుగ్రహించునుగాక. అధిక బలం ఎక్కడి నుంచి వచ్చింది? అభిషేకం నుంచి వచ్చింది. ఆ అభిషేకం మీరు పొందుకుందురుగాక. ఆ అభిషేకం మీ ద్వారా మీ కుటుంబాలు పొందుకుందురుగాక. ఆ అభిషేకం చేత మీ పిల్ల తరాలలో అనుభవించుదురుగాక. ఆ అభిషేకం చేత మీరు నింపబడాలండి. చాలా చరిత్ర ఉంది, కానీ నేను అదంతా మీకు జ్ఞాపకం చేయాలనుకోవట్లా. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. ద్వితీయోపదేశకాండం, ఒకసారి ఆ మాట చూడండి. నిర్గమకాండం 14:27 చూడండి. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తా. నిర్గమకాండం 14వ అధ్యాయం 27 వచనం. మోషే సముద్రము మీద చెయ్యి చాపగా సముద్రము అధిక బలముతో తిరిగి పోర్లేను. ఆమె చెప్పండి. ఏం పోర్లిందండి? ఎలా పోర్లింది? ఈ రోజున ఇంతవరకు విశ్వసించండి, మీ మీద శత్రువులు అధికంగా పొర్లారు, అనారోగ్యాలు అధికంగా పొర్లి, ఆర్థిక ఇబ్బందులు అధికంగా పొర్లి, మాట వినని పరిస్థితులు అధికంగా పొర్లిని. కానీ ఈ సంవత్సరం మీరు విశ్వసించండి, ఏదైతే మిమ్మల్ని ఎంతవరకు ముంచాలని, మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలని, ఆత్మలో ఎదగనివ్వకుండా ఉండేట్టు చేయాలని, ఎంతవరకు ఏదైతే మనం బాధించిందో, ఈ సంవత్సరం దేవుడు మీ కొరకు సముద్రాన్ని అధిక బలంతో పొంగేటట్టు చేయబోతున్నాడు. ఆ అధిక బలంతో పొంగేటట్టు చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇంతవరకు మీ మీదకు వచ్చినటువంటి శత్రువులు, అనారోగ్యాలు, బలహీనతలు, ఇబ్బందులు, సమస్యలు, ఏదేదో పరిస్థితులు ఉన్నాయే, అవన్నీ కూడా సముద్రం మునిగిపు తేలబోతున్నాయి. వాటన్నిటి కూడా దేవుడి నుంచి తొలగింప చేయబోతున్నాడు. ఈ చరిత్ర మనకు తెలిసిందే కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ అక్కడ బందీలుగా ఉన్నారు, బానిసలుగా బ్రతుకుతున్నారు. ప్రతిరోజు వాళ్ళ పన్నెండు చెప్పనా? తెల్లవారు లేచిన దగ్గర నుంచి అడుసు తొక్కడమే, మట్టి తొక్కాలి, బురదలాగా చేయాలి, వాటిలన్నింటిని కూడా చక్కగా తీసుకుని వెళ్ళి ఇటుకలు దాకా తయారు చేయాలి. దానికోసం గడ్డి తీసుకొచ్చుకోవాలి. అవన్నీ అంత పని చేస్తే వాళ్ళకు ఒక ముద్ద పెట్టేవాళ్ళు. ఆ ముద్ద తినేసి ఏదో రకంగా కష్టపడుతున్నాం, కడుపు నిండుతుంది, కాలం దొర్లుకుంటూ వెళ్తుంది అనుకొని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాల పాటు అదే వెట్టి చాకరీ. ఎన్ని సంవత్సరాలు? ఈ సంవత్సరాలు ఎన్ని తరాలు ఎల్లుంటాయండి? 430 సంవత్సరాలు ఎంతమంది పుట్టుంటారు, ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది పెరుగుతూ ఉండుంటారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళకి అన్నీ బాగున్నంతసేపు ఏమాత్రం ఏమనిపించలే. ఏదో ఒకటిలే, కష్టపడుతున్నాం, కడుపు నిండుతుంది, కష్టపడుతున్నాం, ఆకలి తీరుతుంది, కాలం తోలుకుంటూ వెళ్తాం చాలు అని అనుకున్నారు. కానీ ఒక దినాన దేవుడు వాళ్ళ మొర్రను విన్నాడు అని రాస్తుంది ఇక్కడ. వారి కష్టమును, వారి మొర్రను, వారి నిట్టూర్పును దేవుడు విని వారిని ఎలాగైనా విడిపించాలి, ఆ ఐగుప్తు బానిసత్వంలోంచి, ఐగుప్తు సంఖ్యలోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్ళాలని చెప్పి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు మోషే, మనందరికి తెలిసిన వ్యక్తే. ఆ వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని ఇదిగో పలానా చోటుకు వెళ్ళు అన్నట్లుగా పొదలో నుంచి మాట్లాడి పలానా చోటుకు వెళ్ళాలి అని అన్నీ చెప్తే ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసు? అయ్యా, నేను నత్తోడిని, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు యుద్ధం రాదు,
నాకు వదుగు అక్కడ వాళ్ళని ఎదిరించడం తెలియదు. అక్కడ ఒకసారి ఇలాగే వెళ్ళాను, ఇసుకలో కప్పెట్టాను, పారిపోయి ఇక్కడికి వచ్చాను. నా వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేను. అసలు వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా అద్భుతాలు చేస్తావు, నిన్ను పంపించిన వాళ్ళు ఎవరో అని అడుగుతారు. నీ పేరేంటి, నువ్వు నా జీవితంలో ఎలా కార్యం చేస్తావు, ఇవన్నీ ఎన్నో డౌట్లు పడి వాటన్నిటిని కూడా క్లారిటీ తీసుకొని అక్కడికి వెళ్ళాడండి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వీళ్ళని విడిపించే పని పక్కన పెడితే అక్కడికి ఈ మోషకి వెళ్ళిన తర్వాత శ్రమలు ఎదురయ్యాయి. అప్పటి వరకు వాళ్ళకి గడ్డి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పుడేమన్నా తెలుసా? మీరు పని దొంగలో, పని చేయడానికి తప్పించుకోవడానికి మా దేవుడు బలర్పించాలి వెళ్ళిపోతాం అంటున్నారు. కుదరదు. ఇక నుంచి గడ్డి మేము ఇవ్వం, గడ్డి కూడా మీరు తెచ్చుకోవాలి, ఇటుకలు మీరు తయారు చేయాలి, రోజు చేసే వాటి లెక్క ప్రకారంగా చేయాలి. ఇతరు మేము గడ్డిస్తే మీరు చేసేవాళ్ళు ఇప్పుడు అలా ఇవ్వం, అయినా సరే మీరు చెయ్యాలి అని చెప్పి ఎన్నో ఆంక్షలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఏమన్నా తెలుసా? అయ్యా, నువ్వు ఎందుకు వచ్చావు, మాకు పని పెంచడానికి వచ్చావా? నువ్వు ఎందుకు వచ్చావు, మాకు ఇక్కడ పని ఇబ్బంది పెట్టడానికి వచ్చావా అన్నట్టుగా మరలా మోషే మాట్లాడాడు. మరలా మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎందుకు పంపించావయ్యా, ఇక్కడికి వచ్చాను, వీళ్ళకి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. అంటే నేను అద్భుతాలు చేస్తా, నా నామాన్ని నేను గొప్ప చేసుకుంటా, వారి ఎదుట నేను సూచక క్రియలు చేస్తా అని 10 అద్భుతాల ద్వారా వాళ్ళు విడిపించి తీసుకుని వెళ్ళాడండి. ఇంతవరకు బాగానే ఉంది. విడిపించి తీసుకుని వెళ్ళిన తర్వాత మరలా అక్కడ ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం. ఇది ఎలా దాడతాం అని అనుకునే లోపు వెనక నుంచి మరలా శత్రువు ఎందుకు పోనిచ్చాను వాళ్ళని అని మరలా తరుముకుంటూ వస్తున్నాడు. ఇక ఇదంతా జరిగేప్పటికి వాళ్ళు ఏమన్నా తెలుసా? వెళ్ళిపోతాం. ఎంతసేపు మనం ఆలోచన ఎలా ఉంటే చెప్పనండి. చిన్న కష్టం వచ్చే చాలు దేవుడు వద్దు, లోకంలోకి వెళ్ళిపోతాం. చిన్న బాధ వస్తే చాలు దేవుడితో నాకు పని లేదు, నాకు లోకంలో ఉన్నప్పుడే బాగుంది, లోకంలో తిరిగినప్పుడే బాగుంది, లోకంలో తాగినప్పుడే బాగుంది, లోకంలో బ్రతికినప్పుడే బాగుంది అనుకొని ఎన్నిసార్లు లోకవైపు చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫరో సైన్యం రథాలు వస్తూ ఉంటుంటే వాటిని చూసి అనుకున్నారు, ఇక మా వల్ల కాదయ్యా ఎర్ర సముద్రం దాటడం. మోషేని ఏం చేస్తాడు, ఆయన చేసుకుంటాడు, మనం మాత్రం వెళ్ళిపోదాం, వాడు కాళ్ళు పట్టుకుందాం, మళ్ళీ బానిసలకు వచ్చేద్దాం చెప్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఏదో ఒకటి వెట్టి చాకరీ చేస్తే మాకు ఆకలి తీరుతుంది, పని ఇస్తారు అనుకున్న మాటల్లో ఉండిపోయారండి. అక్కడ జరిగిందని చెప్పనా? కొంచెం పైన వచ్చిన ఒక మాట చదవండి ఒకసారి. అదే 14వ అధ్యాయంలో ఒక మాట 21వ వచనం చదవండి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా గట్టిగా ఆమెను చెప్పండి ఒకసారి. ఈ రోజున సమస్యలు రాని ఇల్లు ఎక్కడుంది? సమస్యలు రాని కుటుంబం ఎక్కడుంది? సమస్యలు రాని వ్యక్తులు ఎక్కడున్నారు? సమస్యలు రావు అని చెప్పట్లేదండి. దేవుని నమ్ముకుంటే సమస్యలు పోతాయి, ప్రార్థనకు వస్తే సమస్యలు పోతాయని చెప్పట్లా. ఆ సమస్యల్లో కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని వైపు చెయ్యి చాచే వ్యక్తిగా నువ్వు మార్చబడదువు గాక, దేవుని వైపు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మార్చబడదువు గాక. ఈ రోజున దేవుని సందుకు వచ్చిన మనం ఏమలండి, ఎవరో ప్రార్థన చేశారు మేము వెళ్ళొచ్చామని అని కాదు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయాలి, నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాలి, నీవు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గాలి. చెప్పరే ఆమెనని? నీవు ప్రార్థన చేస్తే దెయ్యాలు గడగడలాడాలి. అట్టి కార్యాలు నా దేవుడి సంవత్సరం జరిగించునుగాక. అక్కడ రాసిన మాట, మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును ఆరిన నేలగా చేశాడు. గట్టిగా ఆమె చెప్పండి. మరి ఈ రోజు నీవు ప్రార్థన చేస్తే, ఎందుకంటే సమస్యలు కొంటే పాయలు అవ్వకుండా, సమస్యలు పాయలు అవ్వాలి కదా ప్రార్థన చేస్తే, బంధకాలు తెగిపోవాలి కదా ప్రార్థన చేస్తే. 2 వ్యక్తులు వాళ్ళని కొట్టారండి కొరడాలతో, ఈడ్చుకొని వెళ్ళి చెరసాల బందీ చేశారు, 2 కాళ్ళు బిగించారు, ఈ 2 చేతులు మెడకాల వరకు ఇలా ఒక కర్రలు కట్టేసి ఉంచారు చేతులకు. పైకి నిలబడ్డానికి వీల్లేదు, కింద కూర్చోడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు బంధించిన వాళ్ళ శరీరాలు గాయపరిచి వాళ్ళ శరీరాలను బంధించారు, కానీ వాళ్ళ ఆత్మలో ఉన్న అభిషేకాన్ని వారు బంధించలేకపోయారు. ఆమె చెప్పండి. వారు ఆ చెరసాలలో ఉండి పౌలు శిల దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసా? చెరసాల పునాదులన్నీ కదిలించబడ్డాయి. ఆమె చెప్పండి. ఈరోజు నీవు అనామకురాలివి కాదు. నీవు ప్రార్థన చేస్తే సంఖ్యలు తెంచబడబోతున్నాయి, నీవు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి, నీవు ప్రార్థన చేస్తే ఏ కుటుంబంలో ఉన్న బంధకాలైనా అవి తెంచబడేట్లుగా నా దేవుడు చేయనుగాక. అలా చెయ్యాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? తాను నియమించిన రాజుగా కాదు, ఎలా ఉండాలి? తాను అభిషేకించిన నీ వ్యక్తిగా నీవు ఉంటే అధిక బలము చేత నీవు నింపబడబోతున్నావు.
అధిక బలము చేత నింపబడబోతున్నావు. అధిక బలము చేత దేవుడు ఆత్మకార్యాలు జరిగించబోతున్నాడు. ఈ సంవత్సరం విశ్వసించండి, నీ ముందున్న ఏ ఎర్ర సముద్రమైనా అది పాయలుగా మార్చబడుతుంది. మరలా పాయలుగా మార్చబడిన తర్వాత సమస్యలన్నింటిలోంచి నువ్వు దాటిన తర్వాత శత్రువు కూడా అనుకున్నాడు, వాళ్ళదా దాటేది, నేను వెళ్ళలేనా, సముద్రం దారి ఇచ్చింది కదా అనుకుని శత్రువు కూడా వచ్చాడండి. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడ్డుకు చేరుకున్న తర్వాత మరలా మోషే చెయ్యి పైకెత్తాడు. ఇప్పుడు చదివిన మన ఇందాక 27 వచ్చిన చదవండి, 27, 14, 27. ఇందాకడ సముద్రం మీద చెయ్యి చాపినప్పుడు ఏమైంది? 21 వచనంలో పాయలుగా మార్చబడింది. గోడలుగా నీళ్లు ఉన్నాయి, కానీ నేలంతా ఆరి నెలకొంది. ఇశ్రాయేలు ప్రజలందరూ అటు ఇటు నీళ్ళని చూసుకుంటా, ఇదేంటి గోడ కట్టినట్లుగా నీళ్లు నిలబడడం ఏంటి? నీళ్ళు ఎక్కడైనా నిలబడతాయండి? కొంచెం గాల్లో లేపితే కింద పడకుండా ఉంటాయండి. కానీ అవి గోడలుగా అలా ఉండిపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ నడుచుకుంటూ వెళితే ఐగుప్తీయులు కూడా అనుకున్నారంట, హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది, వారును అలాగూ చేయజూచి ఆ నీటిలో వారు మునిగిపోయారు. ఆమెను చెప్పండి. ఇంతవరకు నిన్ను బాధించిన శత్రువు, ఇంతవరకు నిన్ను వెంటాడిన శత్రువు, ఇంతవరకు నీ కుటుంబాన్ని కలవరబెట్టిన శత్రువు, ఆర్థిక ఇబ్బందులతోనూ, అనారోగ్యాలతోనూ, సమస్యలతోనూ, మాట కలవకుండా చేసిన పరిస్థితుల్లోనూ ఎంతవరకు వేధించిన శత్రువు ఎవరైనా సరే, ఈ రోజున మీరు చెయ్యెత్తితే, మీరు ప్రార్థన చేస్తే, మీరు దేవుని వైపు అయాని కార్యాలు చేయని అడగగలిగితే ఏ శత్రువు కూడా మీతోటి నిలబడలేక వారు సముద్రంలో మునిగి తేలబోతున్నారు. సముద్రంలో మునిగి ఎలా తేలుతారో తెలుసా? శవాలుగా తేలబోతున్నారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున ఏ శత్రువు నీ ముందు నిలబడడానికి వీలు లేకుండా నా దేవుడు నిన్ను అభిషేకించిన వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు. ఈరోజు విశ్వసించండి, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసేటట్లుగా, అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించేటట్లుగా మీరు ఈ సంవత్సరం మీ చెయ్యి చాపుతుండగానే సముద్రము పాయలుగా మార్చబడుతుంది. 6 నేలలు మీరు నడిపించబడతారు. అధిక బలముతో మరలా మీరు చెయ్యి చాచినప్పుడు సముద్రం పొంగి ఏ శత్రు మిమ్మల్ని వెంటాడుతున్నాడు, ఏ శత్రు మిమ్మల్ని బాధిస్తున్నాడు, ఏ శత్రు మిమ్మల్ని కర్ర పెడుతున్నాడో అదే శత్రువు సముద్రంలో మునిగబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. కొంచెం పైన ఆ మాట చదవండి, ఈ 31 వచ్చిన చదవండి, 30 వచ్చిన. ఆ దినమున ఈ కొంచెం వెనక్కి రండి, 28 వచ్చిన చదవండి. ఇరవై 28 వచ్చిన. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. గట్టిగా మాట అందరు చెప్పండి, ఆమేన్. ఇప్పుడు ఆ మాట చెప్పండి, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇక నీ సమస్య ఏది కూడా మిగిలి ఉండకుండా దేవుడు తుడిచివేయబోతున్నాడు. నీ కన్నీరు దేవుడు తొడవబోతున్నాడు. ఈ సంవత్సరంలో అధిక బలముతో దేవుడు నీ పట్ల ఆయన బాహును చాపబోతున్నాడు. 27 వచ్చిన మరలా ఒకసారి చదవండి. ఇందాక చదివిన మూల వాక్యంలో మోషే సముద్రం మీద సముద్రము అధిక బలంతో తిరిగి పొర్లింది. ఆమె చెప్పండి. ఎప్పుడు? మోషే సముద్రం వైపు చేయి చెప్పండి. ఇప్పుడు మరొక మాట చూపిస్తాను చూడండి, ద్వితీయోపదేశకాండం 9:29. ఒక మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 9:29. అది అధిక బలము చేత నీవు చాపిన దేవుని బాహుబలము ఈ సంవత్సరం నీ కొరకు చాపబడబోతుంది. ఆయన బాహుబలం చాపాలంటే మొదట నువ్వేం చేయాలి? నీ చెయ్యి చాపాలి. మోషే చెయ్యి చాపాడా? మోషే చెయ్యి కనబడుతుంది. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చదివే మనకు మోషే చెయ్యి చాపాడని. కానీ మోషే చెయ్యితో పాటు దేవుని అధిక బలము కలిగిన బాహు చాపబడింది. ఈరోజు నీవు చెయ్యెత్తినప్పుడల్లా ప్రార్థించడానికి నీ చేతి వెంట దేవుని బాహు చాపబడును గాక. నీ చేతి వెంట అధికమైన బలము కలిగిన దేవుని బాహు చాపబడును గాక. మొదటి మాట మనం విన్నాం, అధిక బలముతో దేవుని బాహు నీ కొరకు చాపబడితే చేసే కార్యాలు. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం, ఈ మాటలు నేను ఎక్కువ చెప్పను, అట్లా రిఫరెన్స్ చూపించి ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17 వచ్చిన చదవండి. 11:17. అప్పుడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. గట్టిగా ఆమెను చెప్పండి. ఎప్పుడు? అదేనండి, అప్పుడు. ఎప్పుడు?
నీవు దేవుని సన్నిధిలో చెయ్యెత్తినప్పుడు, దేవుడు ఆ చెయ్యి వెంట అధికమైన బాహువు చాపినప్పుడు, శత్రువులందరూ సముద్రంలో మునిగిపోయినప్పుడు, నీ ఎదుట ఏ శత్రువు నిలబడడానికి వీలు లేనప్పుడు నీ మొహం ఎలా ఉంటుందంట? తెగాలుగా ఉంటుందా? అధికమైన మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీ ముఖం ప్రకాశించబోతుంది. ఈ రోజున మొదటిది, నీవు చెయ్యెత్తితే అధికమైన బాహుతో దేవుడు నిన్ను అత్యధికమైన కార్యాలు చేయబోతున్నాడు. అధిక బాహుని కొరకు చాపబోతున్నాడు. మరొకటి ఏంటి చెప్పనా? ఆయన నీ ముఖమును ఎలా చేస్తున్నాడు? మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీ ముఖం ప్రకాశించబోతుంది. ఇంతవరకు నీ ముఖం చూసినప్పుడు ఏంటి నీరసంగా ఉన్నావు అని అన్నారేమో. ఇంతవరకు నీ ముఖం చూసినప్పుడు ఎందుకు మొహాల పెట్టుకున్నావు అని అనుంటారేమో. కానీ ఈ రోజు నీ ముఖం చూసినప్పుడు ఏంటో తెలుసా? ఏంటి ఇంత తేజస్సుతో నింపబడింది? ఏం క్రీమ్ వాడుతున్నావు అక్కాయ్ అని అంటారేమో. ఏం క్రీమ్ వాడితే రాదది. దేవుని సన్నిధిలో నీవు ప్రకాశించే వ్యక్తిగా మార్చబడదువు గాక. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశాడండి? దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, ఆ పర్వతం ఎక్కాడు, దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ దేవుని మహిమ మోషే మీదకి వచ్చింది. ఆ దేవుని మాట్లాడుతున్న ప్రకాశం మోషే మీదకి వచ్చింది. కొండ దిగి వస్తూ ఉంటుంటే ప్రజలందరూ మోషే ముఖాన్ని చూసి, అయ్యా నీ ముఖాన్ని నేను చూడలేకపోతున్నాం, ఆ వస్త్రాన్ని కప్పుకో, నీ ముఖ తేజస్సుని మేము చూడలేకపోతున్నాం, ఆ వస్త్రం చెము కప్పుకో అని అన్నారు. చూసారా? ఈ రోజున మీ ముఖాలు అట్టి తేజస్సుతో నింపబడును గాక. అలా నింపబడేటట్లుగా నా దేవుడి సంవత్సరం చేయబోతున్నాడు. అధిక బలము, అధిక బాహువు, అధిక తేజస్సుతో దేవుడిని నింపును గాక. చివరికి ఒక మాట మీకు చదివించి ప్రార్థన చేస్తాను చూడండి. అదే యోబు గ్రంథం 42:12. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తాను. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించను. గట్టిగా ఆమెను చెప్పండి. మొదటిది చాచినటువంటి అధిక బలం, అధిక బాహువు. తాను నియమించిన రాజుకేమో బలం ఇచ్చాడు, తాను అభిషేకించిన వ్యక్తికేమో అధిక బలం ఇచ్చాడు. ఆ అధిక బలం ఇచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? కృపను పొందుకున్న వ్యక్తిగా ఉంటాడు. ఆ అభిషేకం పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? చెయ్యెత్తితే సముద్రం పాయలై చేసే వ్యక్తిగా ఉంటాడు. ఆ అధిక బలం పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పుడు కూడా తన ముఖం దిగాలుగా విచారంగా పోగొట్టుకున్నట్టుగా ఉండదు. తన ముఖం ఎప్పుడు కూడా ప్రకాశమానంతో, మునుపటి కంటే అధికమైనటువంటి మహిమతో ఆ ముఖం నింపబడుతుంది. మూడోది, అట్టి అభిషేకం పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పుడు అధికముగా ఆశీర్వదించబడుతూనే ఉంటాడు. చెప్పండి ఆమేనని. ఆ ఇంట్లో లోటు అనేది దేవుడు ఉండనివ్వడు. ఆ వ్యక్తిలో లోటు అనే దేవుడు కలగనివ్వడు. ఎన్నడూ అధిక ఆశీర్వాదాలతోనే నింపబడుతూనే ఉంటాడు. ఈ సంవత్సరం మీరు ఈ మాటలు వింటనే మీరు అధికమైన ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడుదురు గాక. మీ బాహువు మీరు చాపినప్పుడు మీ వెనక అధిక బలము కలిగిన బాహువు మీ కొరకు చాపబడును గాక. మీరు ప్రార్థించినప్పుడు దేవుని మహిమలో ఉన్నటువంటి తేజస్సు మీ ముఖాల్లో ప్రకాశించి అధిక ప్రకాశమానముగా మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా మీ ముఖాలు ప్రకాశించును గాక. మూడోది, మీరు అధికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడుదురు గాక. ఈ రోజు నీ మాటలు విన్న తర్వాత మూలవాక్యం విన్నాం కదా, తాను నియమించిన రాజు బలం పొందుకున్నాడు. తాను నియమించిన రాజు బలం పొందుకొని ఆ బలాన్ని పోగొట్టుకొని చివరికి తన పరిస్థితి ఏమైపోయిందో చెప్పనా? తన కత్తి మీద తాను పడి చనిపోయాడు. కానీ నాట నుండి అభిషేకం బలముగా దిగి వచ్చిన దావీదు ముదిమి వచ్చేంత వరకు దేవుని కృపను పొందుకొని నడిపించబడ్డాడు. ఈ రోజున అట్టి కృపలో మనం నడిపించబడితే నీవు చెయ్యెత్తితే అధిక బలము కలిగిన బాహువు చాపబడుతుంది. నీవు ప్రార్థిస్తే ఆయన అధికమైనటువంటి ప్రకాశం నీ మీద కొమ్మరిస్తాడు. నీవు దేవుని సన్నిధిలో కనబడితే చాలు, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని అధికమైన ఆశీర్వాదాలతో నింపును గాక. అయ్యా, ఈ 3 దీవెనలు ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో నాకు దయచేయవా? ఈ విధంగా నేను జీవించేట్లుగా నన్ను బలపరచవా? నీవు అభిషేకించిన వ్యక్తిగా, అధిక బలాన్ని పొందుకునే వ్యక్తిగా నన్ను మార్చవా అని ఆశ కలిగితే తల్ల వంచడం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట, ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు, అయ్యా నన్ను అభిషేకించవా? తాను నియమించిన రాజుకు బలం, కానీ నీవు అభిషేకించిన వ్యక్తిగా నేను మార్చబడి అధిక బలాన్ని పొందుకోవాలయ్యా. నా పట్ల కార్యాన్ని చేయి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయి ప్రభు అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.
అయ్యా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. నీవు నియమించిన రాజు ఎలా బలం పొందుకొని ఆ బలాన్ని దుర్వినియోగపరుచుకున్నాడో, కృపను దూరం చేసుకున్నాడో మాతో కొన్ని విషయాలు మీరు తేటగా మాట్లాడుతూ వచ్చారయ్యా. కానీ నీవు అభిషేకించిన రాజు అయితే అధిక బలాన్ని పొందుకొని కృపలో నిలబడి ఆ కృపను శాశ్వత కృపగా మార్చుకొని ముదిమి వచ్చేంత వరకు కూడా నీ కృపలో నిలబడగలిగినట్లుగా మేము లేఖనాలు చూస్తున్నాం. ఈ రాత్రి నా జీవితంలో కార్యాన్ని చెయ్యయ్యా. నేను చెయ్యెత్తితే నీ అధిక బాహుబలం నా కొరకు చాపబడాలి. నీ బలము చేత నేను నింపబడాలి. అధిక బలము చేత నా కుటుంబం నింపబడాలి ప్రభువా. నా ముందు ఎలాంటి శత్రువులు నిలబడడానికి వీలు లేకుండా, శత్రువులు లాంటి సమస్యలు నన్ను బాధించడానికి, కలవరపెట్టడానికి వీలు లేకుండా వాటిని అధిగమించగలిగిన బలమును నాకు దయచేయండి ప్రభువా. అధిక బలము నా మీదకి ఉంచండి ప్రభువా. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. రెండవది, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించేటట్లు దేవుడు చేయబోతున్నాడు. నా జీవితంలో ఇంతవరకు సమస్యలు చూసి కంగారు పడిపోయినయ్యా, ముఖం చిన్నబుచ్చుకున్నాను. నా కుటుంబంలో ఒక కార్యం జరగలేదని చెప్పి నేను ముఖం చిన్నబుచ్చుకున్నాను. ఈ రోజు నుంచి నీ బాహు నా కుటుంబం మీద చాపయ్యా. నా జీవితంలో నా నోటి నిండా నవ్వు కలిగే కార్యాలు జరిగించండి ప్రభువా. నా బ్రతుకు, నా జీవితం మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించేటట్లు చేయండి ప్రభువా. ఒక్క క్షణం అడగండి. నేను అడగగలిగితే ఆయన మన ముఖాలు ప్రకాశించేటట్లు చేయబోతున్నాడు. మూడవది, అధికమైన ఆశీర్వాదం అయ్యా నా జీవితంలో కలుగు చేయవా. అధికమైన ఆశీర్వాదాలతో నన్ను నింపయ్యా. ఏదో చాలని ఆశీర్వాదాలు కాదు, ఏదో ఒక రోజు గడిచే ఆశీర్వాదాలు కాదు, ఏదో ఒక పూట తింటున్నామనే ఆశీర్వాదాలు కాదయ్యా. అధికమైన ఆశీర్వాదాలతో నేను నింపబడేట్లుగా నా కుటుంబాన్ని దీవించు. నా బిడ్డల విషయంలో, వారి ఉద్యోగాల విషయంలో, వారి చదువుల విషయంలో, నా బిడ్డల గర్భఫల విషయంలో అధికమైన ఆశీర్వాదాలు మేము చూడాలి. సంవత్సరం కార్యాన్ని చేయి ప్రభు అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానన్నారు. అదే రీతిగా ఈ దినానైనా మీరు అభిషేకించబడిన వ్యక్తులుగా మేము ఉంటే అధిక బలాన్ని ఇస్తానన్నారు. అట్టి అభిషేకం మా మీద ఉంచండి ప్రభువా. ఆ విధంగా అధికమైన బలము కలిగిన నీ బాహువులు మా కొరకు చాపండి ప్రభువా. సాహస కార్యాలు చేయగలిగిన నీ బాహు మా కొరకు చాపండి నాయన. ఈ సంవత్సరం మేము ముందెన్నడూ చూడనటువంటి అధికమైన కార్యాలు మేము కన్నులారా చూడడానికి సహాయం చేయండి ప్రభువా. అధికమైనటువంటి ప్రకాశమనగా మా ముఖాలు వెలిగించబడాలి, మా కుటుంబాలు వెలిగించబడాలి, మా జీవితాలు వెలిగించబడాలి. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా మేము ప్రకాశించాలి. అలా మా జీవితాలను మార్చండి అయ్యా. మూడోది, మేము అధికమైన ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడాలి. ఏదో బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, కష్టపడుతున్నాం, సరిపెట్టుకుంటున్నాం, ఏదోలా సమస్యలు నలుగుతున్నాం అనే ఆశీర్వాదాలు కాదయ్యా. మేము నిత్యము కూడా అనేకులకు దీవెనకరంగా మార్చబడే ఆశీర్వాదాలతో, అధికమైన ఆశీర్వాదాలతో, రెండింతల ఆశీర్వాదాలతో మేము నింపబడడానికి సహాయం చేయమని ఇదేనా నా పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు నాయనా ఏ అవసరతతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఏ కన్నీటితో వచ్చారో, ఏ దుఃఖంతో వచ్చారో వారి కన్నీటిని నాట్యంగా మార్చండి. వారి దుఃఖ దినములు సమాప్తములుగా చేయండి. వారి నోటి నిండా నవ్వు, ఆనందం కలుగు చేయండి. నిత్యమైన సంతోషం వారి తలల మీద ఉంచండి. వారి నాయన తిరిగి వారి గృహాలకు వెళుతుండగా వారితో నీ సన్నిధిని తోడుకొని నడిపించండి. అధిక బలము కలిగిన నీ బాహు వారి కొరకు చాపబడాలయ్యా. ఈ సంవత్సరంలో ఇదిగో ఆయన ఈ రోజు నుంచి మీ బిడ్డల జీవితాల్లో నీ బాహువే వారికి తోడుగా ఉండి నడిపించబడును గాక. నీ బాహు ఆశ్చర్యమైన కార్యాలు వారి కుటుంబాల్లో జరిగించును గాక. గొప్ప కార్యములు జరిగించి ఘనమైన మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇది నన్ను పాల్పంపులు చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఎవరెవరు బలహీనంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని
మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో చేరిన ప్రతి వారికిని వారి కుటుంబాలకును ఈ నెలంతటికి కావలసిన కృపా సమాధానములు సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి, అందరికి వందనాలండి, అందరికి వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.